పుట్టి పుట్టి మునిగాయి. బట్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలో చాలా అరుదు ఇలాంటి సందర్భాలు, చాలా తక్కువ ఉన్నాయి. మన దేశంలోనే వేల పార్టీలు ఉన్నా కూడా హార్డ్లీ ఒక 4-5 పార్టీలు ఇలా మనుగడ సాగిస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొకసారి కార్యకర్తలకి శిక్షణ పేరుతో శిక్షణ కార్యక్రమాలు మొదలెట్టింది. ముందు మండల స్థాయి నాయకుల్ని పిలిచి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ తర్వాత మొత్తం క్యాడర్కి విడతల వారీగా శిక్షణ ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అది టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరిస్థితుల పరంగా కావచ్చు, మనుషుల ఆలోచన విధానాల్లో కావచ్చు, చాలా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మనిషి ఆలోచన. ఇంతకుముందు నా కుటుంబం అని ఆలోచించే మనిషి ఆ తర్వాత నా ఊరని ఆలోచించాడు, ఆ తర్వాత నా జిల్లా అని ఆలోచించాడు, ఆ తర్వాత నా దేశం అని ఆలోచించే ఇదే చూసాం మనం. ఇప్పుడు నా ప్రపంచం కాదు నా విశ్వం అనే స్థాయికి వెళ్ళిపోయింది మనిషి ఆలోచన. శ్రీహరికోట నుంచి జరిగేది రోజు అదే కదా, నాసా నుంచి జరిగేది అదే కదా. సో మనిషి నా విశ్వం అని ఆలోచిస్తున్న, నా సృష్టి మొత్తం అన్ని గ్రహాలు అని ఆలోచించే స్థాయికి మనిషి వెళ్ళినప్పుడు ఒక పార్టీ ఆలోచన కూడా ఆ స్థాయికి వెళ్ళకపోతే, పార్టీ అంటే ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక లోకేష్ కాదు, మొత్తం శ్రేణులు, మొత్తం క్యాడర్ పార్టీ మొత్తం ఆ స్థాయిలో కనుక ఆలోచించకపోతే మనుగడ కష్టం. ఇప్పుడంతా జన్వై తర్వాత జెన్జీ నడుతుంది. జెన్ అంటే జనరేషన్స్కి ఇట్లా పేర్లు పెట్టారు, జన్వై, జెన్జీ. నెక్స్ట్ వచ్చే జనరేషన్ రాబోతున్న ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు లేదా రాబోయే జనరేషన్ జెన్ ఆల్ఫా అంటారు. సో ఈ జెన్జీని కనుక సరైన శిక్షణ ఇవ్వకపోతే, ఈ జెన్జీని సరిగ్గా ఇప్పుడు కనుక రూట్లో పెట్టకపోతే ఇక ముందు వచ్చే జెన్ ఆల్ఫా ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ని వీళ్ళు నడిపించలేరు. ఇప్పుడు ఈ జెన్జీలో లోకేష్ ఉన్నారు. ఈ జెన్జీకి లోకేష్ నేతృత్వం వహించాలి, ఈ జెన్జీని లోకేష్ నడిపించాలి. ఇది యువ భారతదేశం, ప్రపంచంలోనే హైయెస్ట్ యువత ఉన్న పర్సంటేజ్ ఉన్న దేశం భారతదేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా ముందుంది, తెలంగాణ ఫర్ దట్ మ్యాటర్, తెలంగాణ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో యూత్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే, తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, ఈ పార్టీ ఎందుకు పుట్టింది, ఈ పార్టీ పుట్టడానికి గల ఆలోచన ఏంటి, ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో దీన్ని తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు, పెట్టిన తర్వాత ఆయన దీనికోసం పడిన శ్రమ ఏంటి. ఆనాడు ఈ మీడియాలు లేవు, ఈ విజువల్స్ లేవు, ఈ స్టూడియోలు లేవు, ఇవి లేవు. ఆ చైతన్య రథం అంటే ఏంటి, ఆయన ఎలా తిరిగాడు, మండు టెండల్లో ఎలా తిరిగాడు, ఆ రోజు జనం పట్టిన హారతులేంటి, ఎందుకు జనం తరలి వచ్చి ఎలాంటి ప్రచారం లేకపోయినా తరలి వచ్చి ఆ హారతులు పట్టారు, అంతగా ఆ రోజున ప్రజల మనసుల్లో ఒక వేడి పుట్టించిన కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత పార్టీ ఎలాగా ముందుకొచ్చింది, ఎలాంటి వెన్నుపోట్లు అటు నాదెండ్ల భాస్కర్రావు హయాంలో ఎన్టీ రామారావుకి జరిగింది, ఆ రోజు జరిగిన క్రైసిస్ ఏంటి, ఆ తర్వాత కాలక్రమంలో పార్టీ ఓడిపోయినా మళ్ళీ ఎన్టీ రామారావు నేతృత్వంలో మళ్ళీ ఎలా గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ గెలిచింది, ఆ తర్వాత పార్టీలో చీలికొచ్చింది ఒక సంక్షోభం, ఆ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనుదిరిగి చూడకుండా నడిపించారు. ఎన్టీ రామారావు నుంచి పగ్గాలు మారినా ప్రజలు తెలుగుదేశం పార్టీని వదల. దట్ ఈస్ ద బిగ్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీ రామారావు, ఆయన ఆశయాల కోసం ప్రజలు ఆయన వెంట పరుగులు తీశారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీ చేతులు మారినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్న వాళ్ళతో వెళ్ళలా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని తీసుకున్నానని ఆయన ఎప్పుడు ఆలోచించాల. ఎన్టీ రామారావు ఆలోచనలతోనే ఆ ఆశయాలను నిలబెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు తన సిద్ధాంతాన్ని జోడించి ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు లోకేష్ తరం రాబోతోంది, పార్టీ పగ్గాలు చేపట్టబోతోంది. అది వెరీ సూన్, రేపా ఎల్లుండా, వచ్చే ఏడాదా, ఆపై వచ్చే ఏడాదా నాకు తెలియదు. అందరూ చెప్పడం ఏంటంటే
ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు లోకేష్ సీఎం అవ్వబోతున్నారని ఒక టాక్ ఉంది. నాకు తెలియదు, కరెక్ట్గా తెలియదు, కానీ ఒక టాక్ మాత్రం చెప్తున్నా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జంజీని అంటే ఈ నవతరాన్ని పార్టీ ఆలోచన విధానం, పుట్టుక, ఇవన్నీ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్నీ తెలియజెప్పి ఈ కొత్త తరం నాయకత్వానికి అటాచ్ చేస్తేనే ఈ పార్టీ మరొక 2-3 దశాబ్దాల పాటు వెనుదిరిగి చూడకుండా కథం తొక్కుతుంది అని